మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది అన్నదమ్ముళ్ళు మొత్తం కూడా 2019లో ఒక 1000 మంది తీసుకోబోతున్నాను. అప్పుడు వెనకాల ఉన్నారు. ఈ రోజు స్టేజ్ ఎక్కాను, ఇప్పుడు వెనకాల ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న పని నుంచి పెద్ద పని నుంచి ప్రతి దాని నుంచి మా అన్నదమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ప్రతి చిన్న కార్యక్రమం కూడా ఏ ఒక్కరు బయట డబ్బులు ఇచ్చి చేపించింది కాదు. ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎవరికి డబ్బులు చేపించింది కాదు. నాతో పాటు అప్పటి నుంచి ఇప్పుడున్న ప్రతి నా అన్నదమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా నిన్న అభిమానంతో ఈ రోజు వాళ్ళు ఈ కార్యక్రమం ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. తండ్రి గారు నేర్పించిన విలువలు నాకు ఉన్నాయి. దాని పరంగా వాటి ముందు పెట్టుకుని పోయి నేను ఎక్కడ తప్పు చేస్తాను వచ్చును. నా పరంగా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ తల వచ్చి అంతా మంచిగా ముందు తీసుకొని పోతాను. వాళ్ళకి సాయం కావాల్సి ఉంటే మా పెద్దలు అదే ప్రభారెడ్డి గారి నుంచి, రంగారెడ్డి గారి నుంచి, అలాగే ఆమె విజయకుమార్ గారి నుంచి వాళ్ళకి సహకారంతో నేను వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మా అక్క అయితే ఏమి, చెల్లెళ్ళు అయితే, మా అన్నలు అయితే, తమ్ముళ్ళు ఏమైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మా చేతికి ఈ చెండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంద్రులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. మన జగన్ గారు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ పార్టీని ప్రజల్లో నడిచి వాళ్ళకున్న సమస్యలు ప్రతి ఒక్కరికి, అది ఎస్సీలు అయితే, బీసీలు అయితే, మైనారిటీలు అయితే, ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను అడుగడుగున పాదయాత్రలు తెలుసుకుంటూ వాళ్ళ మంచి చెడులు జనాలకు వెళ్లి ఇతరగతి నుంచి దిగుదరి దాకా వాళ్ళకి ఎటువంటి ఏం చేస్తే పరిష్కారం ఉంటుందో, ప్రతి ఇంటికి సామాజిక న్యాయం ఎలా జరగాలో ఎన్నో కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆయన తెలుసుకున్న మాట వాస్తవం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని మన జగన్ గారు మన రోజులు ఎంతో వెనకబడిపోయింది, మన రోజుల ప్రాంతం ఎంతో వెనకబడిపోయిందని చూసి మనకు ఒక గొప్ప దేవుడిని, మన రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మన ఆదాయ ప్రభారెడ్డి గారిని మనకు పంపడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి కూడా ఈ బాధ్యతలను స్వీకరిస్తానని చెప్పి తీసుకుని గత 8 నెలల 151 కోట్లు మన నెల్లూరు నియోజకవర్గానికి పంచుకుంటారు. 8 నెలల 151 కోట్లు ప్రతి డ్రైనేజ్ అయితే, రోడ్లు అయితే, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ 4 సంవత్సరాల్లో లేని ఈ 8 నెలల్లో మనకు ఆదాయ ప్రభారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 2 నెలల తర్వాత మనం ఎలక్షన్ పోతున్నాం. 2 నెలల తర్వాత అఖండ మెజారిటీ ఆదాయ ప్రభారెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే, మనం గెలిపించుకున్నట్టయితే నెల్లూరు 2 సంవత్సరాలు పార్టీ ఉంటుంది. మన
మాత్రం సంతోషం లేదు, ఏమాత్రం లేదు. 8 నెలలైతే చేయగలిగితే 8 నెలలైతే చేయగలిగితే 5 సంవత్సరాలైతే ఎంత ముందు పోరాడతాం. 2 నెలల తర్వాత ఎలక్షన్ లో బ్యాలెట్ బాక్స్ బద్దలైపోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఎవరు వదిలిపోకూడదండి, ఎవరు వదిలిపోకూడదు. నేను సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా సర్వేపల్లిలో ఉండేది. అక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్టులు తీసుకొచ్చాం, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. మీరందరూ కూడా యువకులు కష్టపడి పనిచేయండి, మీకోసం 5 సంవత్సరాలు నేను కష్టపడతానని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే మన విజయ్ కుమార్ రెడ్డి ఇప్పుడే బెదిరింపులకి అదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయకూడదు, మనం ఎవరిని బెదిరించకూడదు. కానీ మన జోలికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఫలితం అనుభవిస్తారు. కాబట్టి మనం ఆ బెదిరింపులకి మనం భయపడాల్సిన అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు అందరూ కూడా ఒక్క మాట మీద తయారై శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలవడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. మేమందరం కూడా శ్రీధర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని 4 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళమయ్యా. ఆయన బాగుండాలని కోరుకున్న వాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావాలి. మరి ఈ రోజు అతను పార్టీని వదిలిపెట్టి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వదిలిపెట్టి ఇంకొక పార్టీలోకి పోయి మీరు కానీ ముందుకు వస్తే మీ అంతు చూస్తామనే పద్ధతి. ఒక్కటే చెప్తున్నాను తమ్ముడా, ఎవరు గాజులు తడుకోలేరు, ఎవరు గాజులు తడుకోలేరు. ఆదాల ప్రభాకర్ రెడ్డి శాంతి కాముకుడు కాబట్టి విమర్శించిన ఏ మాటలు మీరు దురుసుగా మాట్లాడినా, అతన్ని అనవసరంగా నిందించిన పట్టించుకోవద్దు. మనం మన కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోతామని అనబట్టి అందరూ కూడా ఊరుకొని ఉన్నారయ్యా. మీ దగ్గర ఏదో డైరీ ఉంది, డైరీలో పేర్లు రాస్తున్నారని విన్నాం. మా దగ్గర డైరీలు ఉన్నాం. నిజంగా ఆ పరిస్థితి వస్తే నీకు నీ తమ్ముడికి సమాధానం చెప్పడానికి వంశీపకాలు 7 కాళ్ళనైనా కొత్తూరు కాడి నుంచి పల్లెటూళ్ళలో కొల్లకందుకూరు కాడి నుంచి ధనవంతి దాకా యువజన విభాగం అంతా కూడా వేల సంఖ్యలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నారే తప్ప దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళు మొక్కలేదయ్యా. మీరు పిలుస్తారా? దాని అవసరం వచ్చిందా? బహుశా వీళ్ళ జాతికి మీరు తట్టుకోలేరు. 75 రోజుల తర్వాత మీరు బహుశా ఈ 75 రోజులే మీరు ప్రజల్లో కనపడతారు. ఆయన రేపు ఎలక్షన్ తర్వాత మీ అడ్రస్ కూడా ఇక్కడ ఎవరికి దొరకదు అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువకులు కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నా. చాలా బాగా పనిచేసామయ్యా. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎప్పుడు ఎవరు చూడని విధంగా ప్రజల హితం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన. జగన్మోహన్ రెడ్డి సెక్షన్ చూపించాలని చెప్పి మనం చేస్తూ ఈనాడు ఇక్కడ పనిచేసినటువంటి యువకులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా.